ఇప్పుడు కుంభమేళ నుంచి వచ్చినప్పుడు జలప్రసాదం పంపించారు. ఇప్పుడు ఉగాది అప్పుడు కూడా ఉగాది పచ్చడి కిట్లు కూడా పంపిస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇలా? నేను గత 7-8 సంవత్సరాలుగా ఏ నది పుష్కరం వచ్చిన, నర్మదా నది, తుంగభద్ర నది, ఏ పుష్కరం వచ్చినా సరే ప్రజల్ని అందులో భాగస్వాములు చేయాలనుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ జలాలను తీసుకువచ్చి పెద్ద పెద్ద క్యాన్లలో 5 కేజీలు 10 కేజీల క్యాన్లు తీసుకువచ్చి ఆ జలాన్ని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలి. ఆ యొక్క నది విశిష్టత తెలియజేయాలి, పుష్కర విశిష్టత తెలియజేయాలని సంకల్పంతో ప్రజలందరినీ పునీతం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటికి గడపకి కూడా ఈ యొక్క తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతున్నది. దీనికి ప్రజలందరూ సంతోషిస్తున్నాము, మేము కూడా గర్విస్తున్నాము ప్రతి ఇంటికి కూడా ఆ పుష్కర జలాన్ని అందించినందుకు. ఇప్పుడు ఉగాది కిట్ ఉంది కదా గురుగారు, ఇప్పుడు ఉగాది కిట్ కూడా మీరు సొంతంగా మీ అమౌంట్తో పెట్టుకుంటున్నారా? వాస్తవంగా నేను పురోహిత వృత్తిలో జీవిస్తున్నాను. నాకు సంకల్పం హిందూ మతాన్ని మంచిగా ప్రతిబింబింపజేయాలన్న కోరిక, హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలన్న కోరికతో నా శక్తి మేరకు కూడా ఒక 30,000-40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ మామిడికాయలు లాంటివి, అదేవిధంగా బెల్లము, చింతపండు, ఉగాది ప్రసాదం సంబంధించిన కిట్ మొత్తం కూడా ఒక 2 రోజుల ముందుగా ప్రతి ఇంటికి కూడా సుమారు 1,500 మంది 2,000 మందికి కిట్లు ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఉగాది వస్తుందంటే మారుతి ప్రసాద్ గారు మాకు ఈ ఉగాది ప్రసాద సామాగ్రి అందజేస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో మాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వారు మా ప్రసాదాన్ని స్వీకరించి, మీరు ఇచ్చిన ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మేము చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు రాజకీయంగా వద్దాం. కార్పొరేటర్కి కంటెస్ట్ చేస్తున్నారా? పార్టీ కనుక ఆదేశిస్తే తప్పనిసరిగా పార్టీ ఆదేశాలను పాటిస్తాము. పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటే స్వయం సేవకుడుగా నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఏ పార్టీ మధ్యలో టఫ్ అండ్ హోరాహోరీ పోరు ఉండబోతుంది? నా కనుక పార్టీ కనుక 37 డివిజన్ ఇస్తే ఏ పార్టీ పోటీలే ఉండదని ఘంటాపథంగా చెప్తున్నాను. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కోరుకుంటున్నాను. మారుతి ప్రసాద్ గారు మాకు కార్పొరేటర్గా ఉంటే మాకు చాలా మేలు జరుగుతుందని నేను పెట్టే ముగ్గుల పోటీలో వ్యక్తం చేశారు. అనేక విధాలుగా వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నాను. రాష్ట్రంలో పార్టీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సుమారు 23-24 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నవి. ఇంకా 2-3 రాష్ట్రాలే, తెలంగాణ కావచ్చు, అదే కర్ణాటక కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తమిళనాడులో కూడా ఈ యూపీఏ పార్టీ అధికారంలో ఉన్నవి. రానున్న రోజులు ఈ పార్టీ కనుమరుగే అవకాశం ఉంది. మోడీ గారి ప్రపంచంలో ఇవన్నీ కూడా కొట్టుకుపోయి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా కాషాయ ధ్వజం ఎగరేయడంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆలయాలపై వరుసగా దాడి చూస్తున్నాం గురుగారు. ఇది ఇప్పుడు ఆలయాలపై దాడి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందా, లేదా గత బీఆర్ఎస్ మీద నుంచి ఉందా? ఈ పార్టీ ఆ పార్టీని కాదు, ప్రతిపక్ష పార్టీలను కూడా దేవాలయం ధ్వంసం చేసే కుట్ర పన్నుతున్నాయి. వాస్తవంగా వాడు ఎండోమెంట్ శాఖ ఉంది. అదేవిధంగా అయోధ్య పోతాం మన బీజేపీ రాష్ట్రాలకి, ఎక్కడ ఎండోమెంట్ శాఖ ఉండదు, దేవాదాయ శాఖ ఉండదు. మన ఇష్టమైతే దేవుడికి విరాళం ఇవ్వడం, లేకపోతే లేదు. మన దగ్గర దేవుడు ఒకటి ఉంటే 10 ఉండీలు ఉంటాయి. అంటే ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. దేవాదాయ శాఖ పేరుతో హిందూ దేవాలయాల్లో హిందూ భక్తుల్ని దోపిడీ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. కాబట్టి దేవాలయం మీద ప్రభుత్వ పెత్తనం అంటూ ఏది ఉండకూడదు. గుడి కట్టుకున్నవాడు గుడిని నడపలేడాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ కనుక వస్తే దేవాదాయ శాఖను రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. తమ ఉద్యోగాలు చేస్తున్నారు. అదే కానీ హిందూ భక్తులు కనుక దేవాలయాల్లో కనుక ఉద్యోగం చేస్తే భక్తులకు రక్షణ కలిగే అవకాశం ఉంటుంది, సరైన సమాచారం అందించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఉండటం వల్ల ఈరోజు అక్కడ దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నది. కానీ మన రాష్ట్రంలో మాత్రము మతాచారాలు, మూఢాచారాలు బాగా జరుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మైనారిటీ కొమ్ము కాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.